అత్యంత ప్రతిష్టాత్మక అయోధ్య రామాలయ తలుపులు రెండో రోజే మూతపడ్డాయి. బాలరాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కానీ వారంతా రాముడిని దర్శించుకోకుండానే వారిని అడ్డుకున్నారు అధికారులు. మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచి ఉన్నారు. తలుపులు తెరవగానే లక్షలాది మంది ఒక్కసారిగా ఆలయంలోకి పరుగులు తీశారు. ఇంకేముంది, తొక్కిసలాట మొదలైంది. ఆలయంలో ఈ రద్దీని అదుపు చేసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. తాత్కాలికంగా ఆలయ తలుపులు కూడా మూసివేశారు. క్యూలైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలైన్లో దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎస్ఎస్బీ సహా దాదాపు 8,000 మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్టు అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్టు ఆయన తెలిపారు. భక్తులు బాలరాముడి దర్శనం కోసం తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు 2 వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు.